చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ ఆఫ్ సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్ట్. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంతా ఒకే సామాజిక వర్గం. 37 మందిలో 35 మంది. అందులో మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు అదే సామాజిక వర్గంకు సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. కమ్మకు 15, కాపులకు 4 మంత్రి పదవులు కేటాయించగా రెడ్డి సామాజిక వర్గానికి కేవలం 3 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. వైఎస్ జగన్ తో పోల్చుకుంటే సామాజిక న్యాయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మీకెట్లా తెలుసు కమ్మ అనుంటే ఉద్యోగం ఇస్తున్నారని? అంటే ఎవరైతే హైకోర్టుకు వెళ్లారో వాళ్ళు తీసుకొచ్చిన డేటా నేను చూశాను. సో అంటే ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, అవి అందులో మెరిట్ ఓహో మొత్తం అంతా వాళ్ళు ఉన్నారా చూడకుండా అది చాలా ఉంది దీనిలో కదా, చాలా ఉంది. అంటే నాకు ఫస్ట్ వాళ్ళ ద్వారానే తెలిసింది, ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారో వారి ద్వారా తెలిసింది.